హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి గారి పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంది? నిజంగా 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారా లేక తెలంగాణ ప్రజలు మోసపోయారా? మార్పు అంటూ అధికారంలోకి అనూహ్యంగా వచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రేపు వారి భవిష్యత్ ఏంటి? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయా? కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే రాజీనామాకు ఆ మంత్రులు సిద్ధంగా ఉన్నారా? ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రికి అప్పుడే దెబ్బ మీద దెబ్బ తగిలిందా? అమ్మవారు పలికే పలుకొన్నింటి. నిజంగా ఈ అంశాలన్నింటిని గురించి మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ చేయాల్సింది అందరికీ తెలిసిన విషయమే. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను నిస్వార్థంగా నిజమైన జర్నలిజాన్ని అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం గగ్గోలు పెట్టింది. అంటే అది ఏ విధంగా అంటే మనందరం కూడా మాటలలో చెప్పలేం, అనునిత్యం కూడా ఒక భజనల మన చెవులలో నిరంతరం వినబడ్డ మాటే మీ అందరికీ తెలుసు. కాళేశ్వరం పని అయిపోయింది, మేడిగడ్డ పని అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు నీళ్ళల్లో నీటి పాలైపోయినాయి, బూడిద పాలైపోయినాయి అని రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర పార్టీల నాయకులు అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద గగ్గోలు పెట్టిళ్ళు. అయితే ఆ గగ్గోలు అంతటితో ఆగిందా? నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు మేడిగడ్డలో ఉండే 85 గేట్లను ఎత్తివేసిన తర్వాత నీరంతా పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి అద్భుతంగా కూడా పటిష్టంగా ఉంది అనేది తేటతెల్లం అయిపోయిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులలో వారి యొక్క అనుకూల మీడియా పత్రికలు, వారి యొక్క అనుకూల మీడియా మరొకసారి పిచ్చి కూతలు, కారు కూతలు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నిజమండి. ఎందుకంటే పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలుసా అండి, అమాయకుడు ఆయన ఏదో మాట్లాడితే ఓ పత్రిక వేరే రకంగా అనువదించిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు, అది నిజంగా ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అంటూ ప్రకృతే సమాధానం ఇచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు, కాంగ్రెస్ పార్టీకి. ఎస్, వాస్తవం ఏంటి, దాని కథ ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. సీఎంఓ రాతలే పత్రికలలో వార్తలైతున్నాయి. మేడిగడ్డ నుంచి వృధాగా నీళ్లంటూ కథనాలు. 6 రోజులలో 73 టీఎంసీలు వృధా అని ప్రచారం. మేడిగడ్డ సామర్థ్యం 16 టీఎంసీలే. పైనుంచి పోటెత్తుతున్న వరద నీరు కిందకు వదిలేస్తున్న అధికారులు. చుక్క నీరు మిగలట్లేదంటూ సీఎం పిఆర్ఓల ట్వీట్లు. వచ్చింది వచ్చినట్లే అంటూ మీడియాలో కథనాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరొకసారి విషం చిమ్మే ప్రయత్నం కొనసాగుతుంది. నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రాంత బిడ్డలకి కాళేశ్వరం కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, మల్లన్న సాగర్ కానీ, రిజర్వాయర్లైనా ప్రాజెక్టులైనా ఏవైనా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అది ఉపయోగకరమైన ప్రాజెక్టు. కానీ ఈరోజు కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన విష ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు అందరు చూడాలి. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అఫీషియల్ పేజీ, దీంట్లో ఏమని ఉందండి? మేడిగడ్డ సేఫ్ కూలిపోయిందన్న తప్పుడు వార్తలకు పటాపంచలు వేస్తూ నిండు కుండలా మారిన మేడిగడ్డ ప్రాజెక్ట్. లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ 19/7/2024 సమయం సాయంత్రం 6 గంటలు. లెవెల్ ప్లస్ 92.40/100/00 mm. తర్వాత కెపాసిటీ ఎంత అండి? 16.17 టీఎంసీలు. ఇక్కడ టోటల్ ఇన్ఫ్లో ఎంత అవుతుందో తెలుసా? 3,41,000 క్యూసెక్ల నీరు మేడిగడ్డలోకి ఇన్ఫ్లో అవుతుంది. అయితే అవుట్ఫ్లో ఎంత పోతుంది? 3,40,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతుంది. సో మొత్తం గేట్లన్నీ మేడిగడ్డకు సంబంధించి అంటే 85 గేట్లు ఉన్నాయి. ఈ 85 గేట్లకు సంబంధించి 85 గేట్లను కూడా వదిలివేసిన పరిస్థితి. చాలా క్లియర్గా చూడండి, 16.1 టీఎంసీల సామర్థ్యం కలిగిందే
మేడిగడ్డ ప్రాజెక్టు. అయితే వాస్తవానికి 6 రోజులలో 73 టీఎంసీల నీళ్లను వృధాగా పోతున్నాయని చెప్పారు. అరే భయ్, మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు అయినప్పుడు, మొత్తం ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు అయినప్పుడు మరి 73 టీఎంసీలు ఎక్కడ ఉంటాయి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించండి. ఇది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అందరికీ తెలియాల్సిన విషయం. 6 రోజులలో, కేవలం 6 రోజులలో బయట నుండి వస్తున్న వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, మొత్తం 73 టీఎంసీల నీళ్లు ఏది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన 85 గేట్లను ఎత్తివేస్తే వృధాగా పోయిందని పిచ్చి కూతలు కూస్తున్నారు. అరే బాబు, మొత్తం ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు రా నాయన అంటే 16 టీఎంసీలు ఎక్కడ, 73 టీఎంసీలు ఎక్కడండి? 16 టీఎంసీల నీళ్ళెంత, 73 టీఎంసీల నీళ్ళెంత? వృధాగా పోతున్నాయంటూ సీఎం పిఆర్ఓలు, సీఎం చుట్టూ ఉండే భజన చేసే బ్యాచ్ అంతా భజన చేస్తూ ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఆల్రెడీ జర్నలిజానికి సంబంధించి కొంతమంది వెధవలు చేపట్టి అది ఆగమైపోయింది. దానితో పాటుగా ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉండే పిఆర్ఓ వ్యవస్థ చేపట్టి ఇప్పుడు పూర్తిగా ఆగమైపోతుంది. ఎప్పుడో రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో నాశనం అయిపోయింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈరోజు వరుస ట్వీట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదో ఆగమైపోతుంది, కొంపను మునిగిపోతున్నాయి, లేకపోతే ఏదో జరిగిపోతుంది అన్నట్టు. వారవ్వా ఏం చేస్తున్నారు తెలుసా? కమల్ హాసన్ మించిన సినిమాలలో కమల్ హాసన్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తారో వీళ్ళు నిజ జీవితంలో అంత అద్భుతంగా కూడా యాక్ట్ చేస్తున్నారు. కాళేశ్వరం సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి 73 టీఎంసీల నీళ్లు వృధా పోయిందని తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో పట్టిస్తున్నాను. అరే మొత్తం ప్రాజెక్టులో కూడా 16 టీఎంసీలు ఉన్నప్పుడు 16 టీఎంసీలు ఎక్కడ? మొత్తం సామర్థ్యం మేడిగడ్డ యొక్క కెపాసిటీ, దాని సామర్థ్యమే 16 టీఎంసీలు. మరి 73 టీఎంసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పరు. కేవలం వాళ్ళ భజన పేపర్లల్లో, వాళ్ళ పేపర్లల్లో పిచ్చి కూతలు, కారు కూతలు రకరకాలుగా రాస్తూనే ఉన్నారు. ఎట్లా చూడొచ్చండి ఇది? మొత్తం మేడిగడ్డ యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు. ఇప్పటి వరకు దాదాపుగా ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అవుట్ఫ్లో ఇన్ఫ్లో 3,41,000, అవుట్ఫ్లో 3,40,000 క్యూసెక్ల నీరు వచ్చినట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే 73 టీఎంసీల నీరంటే ఒకసారి ఆలోచించండి, ఎంత వరద ఉధృతి ఉందో ఆలోచించండి. అంత వరద ఉధృతిని మేడిగడ్డ ప్రాజెక్టు తట్టుకున్నది అంటే అది ఎంత సమర్థవంతంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా.